अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః। నిన్న అభ్యాసం 60 అంతిమ అభ్యాసం ఈ రచనానవాద కౌముదిక। ఈ అభ్యాసంలో ఈ రచనానవాద కౌముదిలో 60 అభ్యాసాలు ఉంటాయి। ఇప్పుడు మనం అంతిమ అభ్యాసంలో ఉన్నాము। నిన్న ఈ 60వ అభ్యాసానికి శబ్దకోశం చెప్పుకున్నాము। ఇప్పుడు వ్యాకరణ అంశాల్లో స్త్రీ ప్రత్యయాల గురించి చెప్పుకోబోతున్నాం। ఇంతవరకు క్రిత్ ప్రత్యయాలు చెప్పుకున్నాము, తద్ది ప్రత్యాంతాలు చెప్పుకున్నాము, సమాసాల గురించి కూడా చెప్పుకున్నాము, ఉదంతాలు, తదితాంతాలు, సమాసాలు। ఇప్పుడు స్త్రీ ప్రత్యయాలు వచ్చినప్పుడు రూపాలు ఎలా ఉంటాయి, స్త్రీలింగ రూపాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా మార్పు చెందుతాయి అనేది ఇప్పుడు ఈ అభ్యాసంలో మనం చూద్దామండి। వ్యాకరణ హెడ్డింగ్ పెట్టి రాసుకోండి। స్త్రీ ప్రత్యయ, స్త్రీ ప్రత్యయ అని పెట్టి రాసుకోండి। వ్యాకరణ అంశాలు, వ్యాకరణ హెడ్డింగ్ బ్రాకెట్లో స్త్రీ ప్రత్యయ। అస్తు రాసుకోండి। నియమం 194, నియమం 194। అజాద్య తష్టాప్, అజాద్య తష్టాప్। నియమం 194లో మొట్టమొదటి ప్రత్యయం ఏంటి, సూత్రం ఏంటి? అజాద్య తష్టాప్। ఇది ఈ టాప్ ప్రత్యయం స్త్రీలింగం చెప్పడం కోసం వస్తుంది। అజాద్య తష్టాప్ స్త్రీలింగంలో టాప్ ప్రత్యయం వస్తుంది, స్త్రీలింగాన్ని చెప్పడం కోసం మాత్రమే వస్తుంది। అజాద్య తష్టాప్, అజాద్య తష్టాప్ బ్రాకెట్లో పెట్టుకోండి। దీని తాత్పర్యం రాసుకోండి। శబ్దం సే, శబ్దం సే అంటే శబ్దాలతోటి, శబ్దం సే అంటే శబ్దాలతోటి, శబ్దాలతోటి స్త్రీలింగంలో స్త్రీలింగంలో టాప్ ప్రత్యయం వస్తుంది। స్త్రీలింగం శబ్దాలతోటి స్త్రీలింగంలో టాప్ ప్రత్యయం వస్తుంది। శబ్దాలతోటి స్త్రీలింగంలో టాప్ ప్రత్యయం వస్తుంది। ఈ టాప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ టాప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది। ఆ మిగులుతుంది। శబ్దాలతోటి స్త్రీలింగంలో టాప్ ప్రత్యయం వస్తుంది। ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది। ఇంకా కొన్ని శబ్దాలతోటి కొన్ని సందర్భాల్లో దీర్ఘ ఈకారం కూడా వస్తుంది।
కొన్ని సందర్భాల్లో శబ్దాలతోటి స్త్రీలింగంలో దీర్ఘ ఈకారం కూడా వస్తుంది. దీర్ఘ ఆకారం ఎలా వచ్చిందో అలాగా శబ్దాలతో దీర్ఘ ఈకారం కూడా వస్తుంది. దీర్ఘ ఈకారం కూడా వస్తుంది. దీర్ఘ ఈకారం కూడా వస్తుంది. శబ్దాలతోటి స్త్రీలింగంలో టా ప్రత్యయం వస్తుంది. ఈ టా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. కొన్ని సందర్భాల్లో శబ్దాలతోటి దీర్ఘ ఈకారం కూడా వస్తుంది. స్త్రీలింగంలో దీర్ఘ ఈకారం కూడా వస్తుంది. దీర్ఘ ఈకారం కూడా వస్తుంది. ఈ ప్రత్యయాలు శబ్దానికి అంతిమంలోనే ఉంటాయి. సాధారణంగా ఈ ప్రత్యయాలు సాధారణంగా అంతిమంలోనే ఉంటాయి. ఈ ప్రత్యయాలు సాధారణంగా అంతిమంలోనే ఉంటాయి. ఈ నియమానికి సంబంధించిన కొన్ని ముఖ్య నిర్దేశాలు ఈ నియమానికి సంబంధించి కొన్ని ముఖ్య నిర్దేశాలు రాసుకోండి. శబ్దానికి అంతిమంలో ఆ ఉంటే ఆ శబ్దం చేత అంతిమంలో టా ప్రత్యయం వస్తుంది. ఆ శబ్దం చేత టా ప్రత్యయం వస్తుందండి. శబ్దానికి అంతిమంలో ఆ ఉంటే ఆ శబ్దం చేత ఆ ప్రత్యయం వస్తుంది. టా ప్రత్యయం వస్తుంది. ఇంకా ఈ టా ప్రత్యయం అనేది ఆగా మారిపోతుంది. ఎగ్జాంపుల్, ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ, బాల శబ్దం ఏంటండి? బాల. ఈ బాల శబ్దానికి అంతిమంలో ఉంది. బాల శబ్దానికి అంతిమంలో ఆ ఉంది. శబ్దానికి అంతిమంలో అంటే వస్తుంది చెప్పాను, టాప్ వస్తుంది. ఆ టాపే మళ్ళీ ఆగా మారిపోతుంది చెప్పాను. ఇప్పుడు బాలాకి ఆ కలిపితే బాలా అయిపోయింది. బాల అకారాంత శబ్దానికి టా ప్రత్యయం యొక్క ఆ కలిపితే రెండింటిని కలిపితే బాలా అయిపోయింది అన్నమాట. అందుకే బాల చిన్న డాష్ ఇచ్చి బాలా అయిపోయింది. బాల శబ్దమే బాలాగా మారిపోయింది. అలాగే నెక్స్ట్ ప్రథమ శబ్దం అండి. స్క్రీన్ మీద చూసుకోండి. ప్రథమ శబ్దం కూడా ఆకారం ఉంది. శబ్దానికి అంతిమంలో ఆ ఉంటే వస్తుంది, అక్కడ టాప్ వస్తుంది. టాప్ క మళ్ళీ ఆ మిగులుతుంది. అనుబంధ లోపం చేస్తే దాన్ని ఆకారంగా మారిపోతుంది చెప్పాను. అంటే అనుబంధ లోపం చేస్తే టాప్ క ఆ మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు దానికి ప్రథమాకి ఆ కలిపితే ప్రథమా అయిపోయింది. రెండింటిని కలిపేసరికి ప్రథమా. ఈ రకంగా చూసుకోవాలి. ప్రథమా శబ్దం ప్రథమాగా మారిపోయింది. నెక్స్ట్ ద్వితీయలో యా ఆ ఉంది. ద్వితీయ
ద్వితీయ ద్వితీయ ద్వితీయ అనేది దీన్ని కూడా అకారాంత శబ్దంతో టాప్ తీసుకొస్తే టాప్ కి ఆ మిగులుతుంది, మళ్ళీ ఆ రెండింటిని కలిపితే ద్వితీయ దీర్ఘం వచ్చేసింది. ద్వితీయ అనే అకారాంత శబ్దము ద్వితీయగా మారిపోయింది, దీర్ఘం వచ్చేసింది. అంటే ఇక్కడ పుల్లింగ శబ్దానికి మనం స్త్రీలింగంలో టాప్ ప్రత్యయం తీసుకొచ్చేసరికి ప్రథమ అని స్త్రీలింగంలోకి మారిపోయాయి శబ్దాన్ని. పుల్లింగ శబ్దాన్ని స్త్రీలింగంలోకి మారిపోయాయి. అకారాంత పుల్లింగ శబ్దాలు స్త్రీలింగంలోకి మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కృపణ కూడా అకారాంతం, దానికి స్త్రీలింగంలో టాప్ ప్రత్యయం తీసుకొచ్చామనుకోండి కృపణ అయిపోతుంది. కృపణ కృపణ శబ్దము కృపణగా మారిపోతుంది. నెక్స్ట్ దీనా శబ్దం అండి. దీనా శబ్దం దీనా అలాగా మారిపోయింది. దీనా శబ్దము దీనా. నెక్స్ట్ అజ శబ్దం అండి. అజ ఇది కూడా అకారాంత శబ్దము. అజ అనేది పుల్లింగంలో ఉంది మామూలుగా, అదే స్త్రీలింగంలో టాప్ ప్రత్యయం తీసుకొచ్చామండి. టాప్ ప్రత్యయం తీసుకొస్తే దానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగిలింది, అప్పుడు అన్నింటిని కలుపు తెగిన అజా అలాగా మారిపోయింది. అజా శబ్దము అజాగా మారిపోయింది. నెక్స్ట్ కోకిల. కోకిల అకారాంత శబ్దం. అకారాంత శబ్దం టాప్ ప్రత్యయం తీసుకొస్తే టాప్ క ఆ రెండు కలిపితే కోకిల. చూడు స్త్రీలింగంలోకి మారిపోయాయి శబ్దాలని. పుల్లింగ శబ్దాలు స్త్రీలింగంలోకి మారిపోతూ ఉన్నాయి. అదేది టాప్ ప్రత్యయం స్త్రీలింగంలో వస్తుంది కాబట్టి దాని పరంగా ఈ శబ్దాలను స్త్రీలింగంలో చెప్పబడుతున్నాయి. నెక్స్ట్ క్షత్రియ. క్షత్రియ క్షత్రియ ఇది కూడా అకారాంత శబ్దము. స్త్రీలింగంలోకి మారేసరికి క్షత్రియ. క్షత్రియ దీర్ఘం వస్తుంది అన్నిటికీ. అదేవిధంగా వైశ్య శబ్దం. వైశ్య వైశ్య శబ్దంలో కూడా ఈ అకారంలో అకారం ఉంది, అకారం శబ్దం కాబట్టి ఇక్కడ కూడా టాప్ ప్రత్యయం తీసుకొస్తే వైశ్య. నెక్స్ట్ శూద్ర శబ్దం. ఇది కూడా అకారాంతం కాబట్టి స్త్రీలింగం టాప్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు శూద్ర అయిపోయింది. శూద్ర. ఈ రకంగా పుల్లింగ శబ్దాలకు మనం అంటే అకారాంత శబ్దాలకు స్త్రీలింగంలో టాప్ ప్రత్యయం తీసుకొచ్చి కలిపి తగిన ఈ రకంగా స్త్రీలింగంలోకి శబ్దాలు మారిపోతాయి. ఇది ఒక టాప్ ప్రత్యయానికి సంబంధించి ఒక నియమం చూసాము. ఇప్పుడు ఇంకా టాప్ ప్రత్యయం కాకుండా స్త్రీలింగంలో చాలా ప్రత్యయాలు ఉన్నాయి. మిగిలిన ప్రత్యయాలు విషయం ఏ రకంగా ఉంటాయి ఇంకా రూపాలని చూద్దాం. కింద రాసుకోండి. నియమం 115. సారీ, నియమం 195. నియమం 195. మహోదయ రాసుకో జీ. దీనికి ఈకారాంతానికి బ్రాహ్మణి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదండి? ఏంటండి? ఈకారాంతానికి బ్రాహ్మణి. ఈకారాంతానికి అవి కింద వస్తున్నాయి చూద్దాం. కింద మనకు వస్తున్నాయి. ఫస్ట్ నియమం 195 తీసుకోండి. నియమం 195 రాసుకోండి. ప్రత్యయస్తాత్ 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 ప్రత్యయస్తాత్. ఇది సూత్రం ఇంకా విశాలంగా ఉంది, బ్రాకెట్ పెట్టుకోండి. అదే ఉన్న అక్కడైతే ఏ విధంగా ఇచ్చాడో అదే రాసుకోండి. ప్రత్యయస్తాత్. ఇప్పుడు ఇదేమంటుంది, దీని యొక్క తాత్పర్యం అంటే రాసుకోండి.
అంతిమంలో అక ఉంటే, అంతిమంలో అక ఉంటే, అంతిమంలో అక ఉంటే దానికి ఇక అవుతుంది, ఇక అవుతుంది. అంతిమంలో అంటే శబ్దానికి అంతిమంలో అంటే శబ్దానికి అంతిమంలో అక ఉందనుకోండి, శబ్దానికి అంతిమంలో అక ఉంటే దాని స్థానంలో ఇక వస్తుంది, ఇక వస్తుంది, ఇక వస్తుంది, ఇక వస్తుంది. అంతిమంలో అక ఉంటే, శబ్దానికి అంతిమంలో అక ఉంటే దాని స్థానంలో ఇక వస్తుంది, అంటే ఇక ఆదేశంగా వస్తుంది. శబ్దానికి అంతిమంలో అక ఉంటే దాని స్థానంలో ఇక వస్తుంది, ఇక ఆదేశంగా వస్తుంది. ఇక వస్తుంది అంటే ఇక ఆదేశంగా వస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ చూద్దాం. శబ్దానికి అంతిమంలో అక ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఉదాహరణ బాలక. బాలక శబ్దంలో అంతిమంలో బాల లకారంలో ఆ పక్కన క, అక శబ్దం ఉందా? బాలకలో అక శబ్దం ఉంది. అప్పుడు అదే బాలక శబ్దానికి అక శబ్దానికి ఇక చేస్తామంట. అకలో ఉండే అక శబ్ద స్థానంలోనే ఇకగా మార్చేస్తాం. అందుకే బాలిక అయిపోయింది. ఏమైపోయింది? బాలిక. ఓకేనా? ఏం చెప్పారు? సింపుల్ గా గుర్తు, అంటే ఇది రూపసిద్ధి ప్రకారంగా ఇంకో రకం చెప్తాను. మనకు సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఈ రకం చెప్పాను అనమాట. ఊరికి శబ్దానికి అంతిమంలో ఎక్కడ అక కనిపించినా అకా స్థానంలో ఇక పెట్టేసి, అంటే అకాలో ఆ ఒక్కటి ఈగా మార్చేసి పక్కన కా ఉంది, ఆ కాకి తిరిగి పడిపోయి ఇక అయిపోతుంది అన్నమాట. అందుకే శబ్దానికి అంతిమంలో అక ఉంటే ఆ అకా స్థానంలో ఇక వస్తుంది, ఇక ఆదేశంగా వస్తుంది. అప్పుడు బాలక అనే శబ్దము అక స్థానంలో ఇక పెడితే బాలిక. నెక్స్ట్ రెండు ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకోండి. పాచక శబ్దం ఏంటండి? పాచక. పాచకలో పాచక అక ఉంది కూడా, చాలా ఉండే అకారం పక్కన అక్క, పాచక. ఇప్పుడు పాచక ఉండే అకాకి ఇక వేస్తే పాచిక అయిపోతుంది, పాచిక. అందుకే పాచక అని పెట్టి దానికి కింద చిన్న డాష్ ఇచ్చి రాసుకోండి, రెండు రాయండి. బాలక చిన్న డాష్ ఇచ్చి బాలిక. అలాగే పాచిక కూడా అలాగే, పాచిక కూడా అలాగే, పాచిక. నెక్స్ట్ గాయక. గాయకలో అక ఉండే శబ్దానికి అంత్యంలో గాయక. అలా శబ్దానికి అంత్యంలో అక ఉంటే అకాను ఇకాగా మార్చేయాలి. అప్పుడు గాయిక అయిపోతుంది స్త్రీలింగంలో. గాయక అంటే పుల్లింగము, గాయిక అంటే స్త్రీలింగము. ఆ ఇక వచ్చేసి స్త్రీలింగంగా మారిపోయింది అన్నమాట. అంటే ఇక ప్రత్యయం అనేది, అది ప్రత్యయస్తాత్ కాత్ ఇదాప్య సుప అనే సూత్రం చేత మనకు ఇక వస్తుంది అన్నమాట. అస్తు, మనం డైరెక్ట్ గా దీని రూపసిద్ధి కాకుండా ఎలా వచ్చింది చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ సాధక. సాధక శబ్దం అండి. సాధకుడు అంటాం కదా, సాధక. సాధక. ఈ సాధక శబ్దానికే సాధకలో అక ఉంది, అక స్థానంలో ఈ పెట్టుకుంటే ఇక సాధిక అయిపోతుంది, సాధిక. సాధక స్థానంలో సాధిక. నెక్స్ట్ అధ్యాపక. అధ్యాపకలో పకాలో అక ఉంది, అకా స్థానంలో ఇక పెట్టుకుంటే అధ్యాపిక. అధ్యాపక అంటే అధ్యాపకుడు, అధ్యాపిక అంటే అధ్యాపకురాలు. అదే మూషక. మూషక అంటే ఎలుక. ఆ మూషక అని ఎలుక, దానికి స్త్రీలింగంలో మూషకాలు అక్క ఉంది కదా, ఇక పెట్టేసుకుంటే మూషిక అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం స్త్రీలింగంలో శబ్దాన్ని మార్చాలంటే అట్లా శబ్దానికి అంత్యంలో అక ఉందనుకోండి, దానికి అకాస్థానంలో ఇక దీర్ఘ పెట్టామనుకోండి, ఆ స్త్రీలింగంగా మారిపోతుంది అన్నమాట. స్త్రీలింగంగా స్త్రీలింగం కింద మారిపోతుంది. దీన్ని ఒకసారి విడదీయాలన్న పుల్లింగంలోకి మనం ఇప్పుడు
ఏ శబ్దానికైతే అకాస్త ఇకా తెచ్చామో దాన్ని మళ్ళీ మూల స్థితిలో తీసుకొచ్చి పెట్టామనుకోండి, అది మన పుల్లింగ రూపంగా ఉండిపోతుంది. మూషికాకి పుల్లింగం ఏంటి? మూషక. అది అధ్యాపికాకి పుల్లింగం ఏంటి? అధ్యాపక. ఈ రకంగా మనం చూసుకోవచ్చు. అస్తు ఇది అకాస్థానంలో ఇక చేర్చినప్పుడు ఇదిగో స్త్రీలింగంలో రూపాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి కొన్ని చూసాం. పైనండి అకారాంత శబ్దాలకు టా ప్రతి తీసుకొస్తే దానికి అనుబంధంలో పోయి ఆ మిగులుతుంది. ఆ నుంచి కలిపేసరికి బాలక, బాలక, బాల, ప్రథమ, ద్వితీయ, తృతీయ, దీన, హీన, కోకిల ఇవన్నీ చెప్పాం. అప్పుడు ఆ చేర్చాం దీనికి ఆకారం. ఇక్కడ మనము అకాస్థానం ఇకా చేర్చినప్పుడు స్త్రీలింగ రూపాలు ఈ రకంగా ఉంటాయి. 2 రకాలుగా చూసాం. ఇప్పుడు ఇదే క్రమంలో ఇంకా చూడండి, ఇంకే రకంగా ఉంటాయి. నియమం 196 రాసుకోండి. నియమం 196. ఉగితశ్చ. సూత్రం ఏంటి? ఉగితశ్చ, ఉగితశ్చ, ఉగితశ్చ. ఏ ప్రత్యయాలలో అయితే ఊ లేదా రూక లోపం అవుతుందో, ఏ ప్రత్యయాలలో అయితే అంటే ఏ ప్రత్యయాలు కావాల్సింది, ఏ ప్రత్యయాలలో అయితే ఊకారము లేదా దీర్ఘ ఊకారము లేదా దీర్ఘ ఊకారం కాదు, ఉకారము లేదా రుకారం లోపం అవుతే, ఉకారము లేదా రుకారము లోపం అవుతే ఆ శబ్దానికి అంతిమంలో ngీ ప్రత్యయం వస్తుంది. ఆ శబ్దానికి అంతిమంలో ngీ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయం వస్తుంది. ఇంకొకసారి చెప్పడం మహోదయ. ఆ శబ్దానికి అంతిమంలో ngీప్ ప్రత్యయం వస్తుంది. ఏ ప్రత్యయాలలో అయితే ఉకారము లేదా రుకారము లోపమైతే దానికి ఆ శబ్దానికి అంతిమంలో లేదంటే ఆ ప్రత్యయం అంటే, ఎందుకంటే ప్రత్యయం అంటున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక శబ్దంతో వచ్చే ఉంటుంది. ప్రత్యయం అంటున్నామంటే ఏదో ఒక శబ్దంతో ప్రత్యయం వస్తున్నామట. అందుకే ప్రత్యయం అనకుండా శబ్దం అని చెప్తున్నాను. లేదా ఆ ప్రత్యయానికి అంతిమంలో అలా కూడా రాయొచ్చు. ఆ ప్రత్యయానికి అంతిమంలో ngీ ప్రత్యయం వస్తుంది. ngీ ప్రత్యయం వస్తుంది. ఈ ngీపు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఈ ngీపు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఈ ngీ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఈ మిగులుతుంది. ఈ మిగులుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి? దీనికి ఒకసారి వినండి. దీని తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు ఏ ప్రత్యయాలలో అయితే బహువచనం చెప్పాను, మామూలుగా ఏ ప్రత్యయం అన్నా కానీ, అంటే ప్రత్యయం వచ్చింది ఏదో ఒక శబ్దంతో వస్తుంది. ఏ శబ్దంతో అయితే ప్రత్యయం తీసుకొచ్చామో ఆ ప్రత్యయంలో ఉకారానికి గాని రుకారానికి గాని లోపం చేస్తే ఆ శబ్దానికి అంతిమంలో ఇప్పుడు ఈ ప్రత్యయం వస్తున్నామట. మామూలుగా శబ్దం రాగానే శబ్దం ఏదో ప్రత్యయం తెచ్చుకుంటాం. అప్పుడు ఉకారం కలిగినటువంటి ప్రత్యయం తెచ్చుకున్నాం. ఒక ప్రత్యయం తీసుకొచ్చాం, దాంట్లో ఉకారం ఉంది. ఏ ప్రత్యయం తీసుకురాని ఆ ప్రత్యయంలో ఉకారానికి లోపం చేస్తే అలా లోపం చేసినటువంటి ప్రత్యయాంతానికి మళ్ళీ ngీ ప్రత్యయం తెచ్చుకుంటాం అన్నమాట. మళ్ళీ ఏం తెచ్చుకుంటాం? ngీ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పష్టమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్
మతు ప్రత్యయం అండి. ఏంటి? మతు ప్రత్యయం. మతుపు ప్రత్యయం కామ పెట్టి శత్రు ప్రత్యయము శత్రు. నెక్స్ట్ క్తవతు 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 హ్రస్వకారం. ఇక చూడండి మనకు ఇంకోటి ఇంకా ఈయసున్ 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 ఈయసున్. ఓకే, ఇక చూడండి మళ్ళా ఈ మత్తు ప్రత్యయంలో అనుబంధ లోపం చేసినప్పుడు ఏమవుతుంది? పకార హలంతం వెళ్ళిపోతుంది. హలంతం మతుపులో ఉండే ఉకారం ఉంది కదా, ఆ ఊ కూడా వెళ్ళిపోతుంది. అంటే మత్తు ప్రత్యయం ఊక లోపం చేశాం. అప్పుడు అంటే పకారం వెళ్ళిపోతుంది, ఉకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? మత్తు మిగులుతుంది. మత్తు ప్రత్యయానికి ఏం మిగులుతుంది? అనుబంధ లోపం చేస్తే మత్తు మిగులుతుంది. అదేవిధంగా శత్రు ప్రత్యయంలో రుకారం ఉంది, చెప్పాను కదా. ఆ ప్రత్యాంతానికి ఏ ప్రత్యయాలు అయితే ఉకారం లేదు, ఉకారానికి లోపం అయితే ఇక్కడ మనకు మతుపులో ఉకారానికి లోపం అవుతుంది. తర్వాత శత్రువులో దుకారం ఉంది, శత్రువులో దుకారానికి లోపం చేస్తాం. శత్రువులో దుకారానికి లోపం చేస్తే మిగులుతుంది షత్ మిగులుతుంది. మళ్ళీ షకారం కూడా లోపం చేస్తే ప్రత్యానికి ఆదిలో ఉండే షకారం లసక్వ తద్దితే అనే సూత్రం చేత లోపం చేస్తేనా ఇట్స్ అని చెప్పేది పెట్టి అప్పుడు అత్తు మిగులుతుంది. శత్రు ప్రత్యానికి అనుబంధం లోపం చేస్తే మిగులుతుంది, అత్తు మిగులుతుంది అన్నమాట. అంటే మొత్తానికి దుకారం లోపం చేసామా అనేది ముఖ్యం. మిగిలిన లోపాలు ఇంకా చాలా వరకు లోపం చేసుకుంటాం. కానీ మనం ఏ ప్రత్యయంలో అయితే ముఖ్యంగా ఉకారానికి లోపం చేశామా లేదా, ఎక్కడ ఉకారానికి లోపం చేశామా లేదా అది చూస్తామంట. ఇక్కడ మతుపులో ఉకారానికి లోపం చేశాము, శత్రువులో ఉకారానికి లోపం చేశాము. అలాగే ఇంకోటి ఏంటి? తవతు ప్రత్యయం. తవతులో కూడా ఉకారం ఉంది. ఉపదేశ అజన్నాసికి తోటి మనం ఉకారానికి లోపం చేస్తాం. ఉపదేశ అజన్నాసికి తోటి ఇక్కడ కూడా ఉకారం గిత్తని పెట్టి లోపం చేస్తాం. అందుకే తవతులో కూడా ఉకారానికి లోపం చేశాం. కాబట్టి అదేవిధంగా ఈయస్సులో కూడా నకారం హలంత్యం ఉకారానికి ఉపదేశ అజన్నాసికి ఇక్కడ కూడా ఇక్కడ ఉకారం లోపం చేశాం. అంటే మనకు ఇక్కడ ఉకారం ప్రత్యానికి అంత్యంలో ఉకారం ఉంది, ఉకారం ఉండే ప్రత్యయం చూపించగలడు. అలా ఏ ప్రత్యానికి అయితే ఉకారానికి అనుబంధం లోపం చేసి ఉకారం లోపం అవుతుందో లేదా ఉకారం లోపం అవుతుందో ఆ ప్రత్యాంతం తోటి మనం ఏం తెచ్చుకుంటాము? గీప్ తెచ్చుకుంటాము. ఆ ప్రత్యాంత శబ్దంతో ఏం తెచ్చుకుంటాము? గీప్ ప్రత్యయం తెచ్చుకుంటాము. ఆ గీప్కే అనుబంధం లోపం చేస్తే మళ్ళీ ఈ మిగులుతుంది. ఇప్పుడు మతుపుకు అనుబంధం లోపం చేస్తే ఏం మిగిలిందని చెప్పాను? మత్ మిగిలింది. ఆ మత్ ప్రత్యాంతం తోటి గీప్ తెచ్చుకుంటే గీప్ ఈ మిగిలింది. ఆ మతుప్క మత్ తకార హలంత ఉంది. ఇప్పుడు గీప్క ఈ మిగిలింది. ఆ రెండు కలిపితే మతీ అయిపోయింది. ఏమైపోయింది? మతీ అయిపోయింది. అదేవిధంగా శత్రు ప్రత్యానికి ఏమైంది? అత్తు మిగిలింది. శత్రు ప్రత్యానికి అత్తు మిగిలింది. అలాంటి రుకారానికి లోపం చేసినటువంటి ప్రత్యయం చేత మళ్ళీ గీప్ తెచ్చుకున్నాం అనుకోండి, గీప్కి అనుబంధం లోపం చేస్తే ఈ మిగిలింది. అంటే అత్ ప్లస్ ఈ కలిపితే అతి అంటే విద్యావతి. విద్యావతి ఇక్కడ ఈ రకంగా చూసుకోవాలి. అలాగే తవతులో కూడా ఉకారం లోపం చేస్తే ఉకారం లోపం చేస్తే తవత్ మిగులుతుంది. ఆ తవత్కే దీర్ఘ ఈకారం తీసుకొచ్చామనుకోండి ఈ ప్రత్యయానికి, అప్పుడు గచ్చంతి గచ్చంతి అలా మిగులుతుంది అన్నమాట. ఉక్తవతి మహోదయ స్త్రీలింగం భూతకాల అర్థంలో ఉంది కాబట్టి తవతు ప్రత్యయం. ఉక్తవతి, పఠితవతి ఈ రకంగా చూసుకో. గతవతి భూతకాలంలో ఉంది కాబట్టి గతవతి. ఈ రకంగా మనకు దీర్ఘ ఏకాదశికి ఈ రకంగా రూపాలు ఉంటాయి మనకి. ఓకేనా? అస్తు. ఇప్పుడు రాసుకోండి. మతు ప్రత్యానికి, శత్రు ప్రత్యానికి, తవతు ప్రత్యానికి, ఇయస్సు ప్రత్యానికి అనుబంధ లోపం చేస్తే ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూపించారు. ఇవన్నీ రాసుకునేదా? మతుపు, శత్రు, తవతు ఇంకా ఇయస్సు. ఈ ప్రత్యయాలకు క్రమంగా మత్ అంటే మత్తుకి మత్తు మిగులుతుంది. మత్ కామ శత్రు ప్రత్యానికి
అత్, మత్ కామ శత్రుకి అత్ మిగులుతుంది. తవతుకి తవత్, తవతుకి అనుబంధం లోపేస్తే తవత్, ఇంకా యుఎస్కి అనుబంధం లోపేస్తే ఈఎస్, ఈఎస్, ఈఎస్. మహోదయ శత్రు ప్రత్యయంలో ఏం మిగులుతుంది? అత్తు, అత్తు మిగులుతుందండి. అస్తు. ఈ ప్రత్యాంత శబ్దాలతోటి ఇప్పుడు అత్తు మీద ఈ ప్రత్యాంత శబ్దాలతోటి గీప్ వస్తుంది, గీప్ ప్రత్యయం వస్తుంది. గీ ప్రత్యయం వస్తుంది. ఈ గీప్కే అనుబంధం లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఈ గీప్కే, ఈ గీ ప్రత్యయానికే అనుబంధం లోపం చేస్తే ఈ మిగులుతుంది, ఈ మిగులుతుంది. అస్తు. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఉదాహరణ రాద్దాం ఎలాగ ఉంటాయని. రాసుకుని శ్రీమత్ శబ్దం అండి. శ్రీమత్ శబ్దం అంటే శ్రీ శబ్దంతో మత్ శబ్దం తెచ్చుకునేవాట. శ్రీ శబ్దంతో ఇక్కడ అంటే శ్రీమాన్ శబ్దం అట. శ్రీమాన్ శబ్దంతో శ్రీమత్ అంటే అది వ్యాకరణ వ్యక్తిపరంగా అంత ప్రక్రియ శ్రీ ఆదేశం అవుతున్నామట వేద సూత్రం చేత. అందుకే డైరెక్ట్ గా మనం ప్రత్యాంత శబ్దం తీసుకుంటాం. శ్రీమత్ శబ్దం, శ్రీమత్ లో మత్తు ప్రత్యయం తీసుకొచ్చామంట. అప్పుడు ఈ ప్రత్యాంత శబ్దంతో గీప్ తెచ్చుకుంటాం. శ్రీమత్ ప్రత్యాంతంతో గీప్ తెచ్చుకుంటే ఏమవుతుంది? శ్రీమతి అయిపోతుంది. శ్రీమతి, శ్రీమతికి ఏమవుతుంది? శ్రీమతి. ఇదే విధంగా బుద్ధిమత్, బుద్ధిమత్తులో మత్ ఉంది అంటే ఇది మత్తు ప్రత్యయం. మత్తు ప్రత్యయం మనం ఉకారానికి లోపం చేశాం కదా, కాబట్టి అలాంటి ఉకారాన్ని లోపం చేసినటువంటి ప్రత్యాంతంతో ఏమవుతుంది? గీప్ తెచ్చుకుంటే బుద్ధిమతి అంటే గీప్ ఈ మిగులుతుంది. అదే కలుపుతున్నాం. బుద్ధిమత్కి బుద్ధిమతి, విద్యావత్కి విద్యావతి, విద్యావత్కి విద్యావతి. నెక్స్ట్ గచ్చతిలో శత్రు ప్రత్యయం అండి. గచ్చతి అండి శత్రు ప్రత్యయం. దానికి ఏమొస్తుంది? గచ్చంతి, గచ్చంతి. ఎందుకు? గచ్చతిలో అత్తు ఉందన్నమాట. గచ్చత్ గమ్ ధాతుకి శత్రు తీసుకొచ్చి అత్తు మిగింది. గమ్ ప్లస్ అత్, ఆ గమ్ స్థానం వల్ల ఛ ఆదేశం అయిపోతుంది. అందుకే గచ్చత్ అయిపోయింది. సో గచ్చత్, ఈ గచ్చతికే మళ్ళా గచ్చంతి ప్రత్యాంతంతో అత్ ప్రత్యాంతంతో మనము స్త్రీలింగం గీప్ తెచ్చుకుంటే ఈ మిగులుతుంది. కాబట్టి గచ్చంతి అలా అయిపోతుంది. గచ్చంతి, గచ్చంతి. నెక్స్ట్ అదేవిధంగా పట్టుదాతోటి శత్రుపతి తీసుకొచ్చినప్పుడు పఠంతి, పఠంతి. నెక్స్ట్ లిఖత్, లిఖత్ శబ్దానికి లిఖత్ ఈ శత్రు ప్రత్యాంత శబ్దం కాబట్టి ఈ లిఖత్ తోటి దీనికి కాని తీసుకొస్తే లిఖంతి, లిఖంతి. ఇక్కడ పఠత్తులో గచ్చత్తులో తకారానికి నకారం అయిపోతుంది. నకారం ఎలా వచ్చింది అనుకోవద్దు, ఆ తకారం నకారంగా మారిపోతుంది. పఠత్ తకారం నకారం పోతే పఠన్ అయిపోయింది. పక్కన నుమ్ ఆగం అవుతుంది. తకారం కదా, దానికంటే తకారం ముందు నుమ్ ఆగం వస్తుంది. నుమ్ ఆగం వచ్చినప్పుడు నా మిగులుతుంది. ఈ రకంగా రెండు ఉంటాయన్నమాట. తకారం నకారం రెండు ఉంటాయి. తకారం కదా, తకారం కంటే ముందు నుమ్ ఆగం తీసుకొస్తాం. అందుకే పఠంతి, లిఖంతి అలా వస్తాయి. సరే, లిఖత్కి లిఖంతి అంటే రాస్తూ, పఠంతి అంటే చదువుతూ, గచ్చంతి వెళ్ళుతూ, అలాగ అర్థం తీసుకోవాలి. నెక్స్ట్ హసత్కి హసంతి నవ్వుతూ, హసంతి అంటే నవ్వుతూ, అంటే నవ్వుతూ ఉంది క్రియాపదం. అసంతి అస్తి, లిఖంతి అస్తి, రాస్తూ ఉంది, చదువుతూ ఉంది, వెళుతూ ఉంది. ఎందుకంటే శత్రు ప్రత్యయం శాస్ ప్రత్యయం వచ్చినప్పుడు పక్కన అస్ధాతుని ఉపయోగించుకోవాలి, అస్ధాతునే ఉపయోగించుకోవాలని చెప్పుకున్నాం. ఓకే, అస్తు. నెక్స్ట్ ఇదే విధంగా గతవత్, గమ్ ధాతుకి వత్ ప్రతి తీసుకొచ్చినాం. గతవత్, గతవత్ అంటే మత్తు ప్రత్యయం. ఇక్కడ కూడా సారీ తవతు ప్రత్యయం. గతవత్కి
గతవతి గతవతి, గతవతి. నెక్స్ట్ ఇదే విధంగా పట్టుధాతుకి పట్టుధాతుకి పఠత్, పట్టితవత్, సారీ పట్టితవత్. మామూలు మూల శబ్దం అంటే పట్టుధాతు తవత్ తీసుకొస్తే తవత్ పదం పట్టితవత్. ఆ పట్టితవత్కే మరి ఈ పట్టితవత్ అని చిన్న రాస్తున్నాం. పట్టితవత్ చిన్న డాష్ ఇచ్చి దానికి ఏమొస్తుంది పట్టితవతి. ముందు గతవత్కి గతవతి అయిపోయింది, తవత్ కలిపితే. అంటే తవతుకి తవత్ మిగులుతుందని చెప్పాం కదా, అప్పుడు గమ్ తవత్ కలిపితే గతవత్ అయిపోయింది. ఆ గతవత్తుకే మళ్ళా దీర్ఘీకారం చేసినప్పుడు గతవతి, వెళ్లుతూ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పఠితవత్కి పఠితవతి, పఠితవతి, గతవతి వెళ్ళింది, పఠితవతి చదివింది, పఠితవతి చదివింది, భూతకాలంలో ఉంది కాబట్టి వెళ్ళుతూ కాదు, చదివింది, పఠితవతి అని అర్థం. నెక్స్ట్ ఉక్తవతి చెప్పింది, ఉక్తవత్ శబ్దం అండి. ఉక్తవత్కి ఉక్తవతి చెప్పింది, ఎందుకంటే ఇవి తవతు ప్రత్యయం భూతకాలంలో ఉంది కాబట్టి గతవతి వెళ్ళింది, పఠితవతి చదివింది, ఉక్తవతి చెప్పింది, అలా అర్థం తీసుకోవాలి. నెక్స్ట్ శ్రేయస్ శబ్దానికి మనకి ఈఎస్ ప్రత్యయం వచ్చింది కదా, ఈఎస్ వచ్చినప్పుడు వాటి యొక్క రూపాయి ఎలా ఉంటే చూపిస్తున్నాడు. శ్రేయస్ శబ్దం అండి, అంటే శ్రేయస్ ఈఎస్ ని ప్రత్యయం వచ్చిందంట, ఈఎస్ ని ప్రత్యాంతం అంట. ఈఎస్ ని ప్రత్యాంతం తిరిగి ఈకారం చేసుకుంటేనా ఇక్కడ సకాల హలంతం ఉంది కాబట్టి పక్కన ఈ కలిపితే కలిపి రాయడమే, శ్రేయసి అని అర్థం వస్తుంది. శ్రేయసి, శ్రేయోభిలాషి అంటుంటాం అలాగా, శ్రేయసి, హితైషిని, శ్రేయస్కి శ్రేయసి అలా వస్తుంది దీర్ఘీకారం చేస్తే. ఇదే విధంగా గరీయస్ శబ్దానికి గరీయసి, గరీయస్ శబ్దానికి వస్తుంది గరీయసి, గరీయసి, గరీయస్ శబ్దానికి గరీయసి. నెక్స్ట్ ప్రేయస్ శబ్దానికి ఇవన్నీ యస్ని ప్రత్యాంతాలండి. యస్నికి ప్రేయసి, ప్రేయస్ శబ్దానికి ప్రేయసి, ప్రేయస్ శబ్దానికి వస్తుంది ప్రేయసి. నెక్స్ట్ జ్యాయసి, జ్యాయస్ శబ్దానికి జ్యాయసి, జ్యాయసి, జ్యాయస్ శబ్దానికి వస్తుంది జ్యాయసి. మహోదయ జ్యాయసి అంటే అర్థం ఏంటండి? భార్య అని అవుతోంది అని? జ్యేష్ఠ, పెద్దవాళ్ళు, అది స్త్రీకి వస్తుంది జ్యాయసి, పెద్ద అని అర్థం. అది స్త్రీలింగంలో పెద్దవాళ్ళని తీసుకుంటాము. ఇంకా ధన్యవాదాలు. అది స్త్రీలింగం తీసుకోవచ్చు, ఏదైనా ఒక వస్తువు పరంగా ఏదైనా ఉంటేనా స్త్రీలింగ శబ్దం దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు జ్యాయసి. ఇప్పుడు వృద్ధ శబ్దానికి జ్యాయ ఆదేశం అవుతుంది, వృద్ధ శబ్ద స్థానంలో జ్యాయసి అంటే జ్యేష్ఠత్వాన్ని చెప్పడంలో ఆ శబ్ద స్త్రీలింగంలో ఉంది జ్యాయసి. అస్తు మహోదయ. నెక్స్ట్ మహోదయ గరీయసి అంటే మహోదయ గరీయస్ పెద్దది, గరీయసి గరిమ విశాలమైనది, పెద్దది. నెక్స్ట్ భూయసి, భూయసి, భూయా, భూయ శబ్దం, భూయసి, భూయ శబ్దానికి భూయసి అయిపోయింది అంటే అస్తిత్వం తెలుపుతుంది. భూయసి అంటే ఉంది, స్త్రీలింగ శబ్దం, ఒక అస్తిత్వం తెలిపారు. స్త్రీలింగ శబ్దం ఏదైనా కావచ్చు, భూయసి అని అర్థం. అస్తు, ఇవి ఏ ప్రత్యయంలో అయితే ఏ ప్రత్యయానికి అయితే ఉకారానికి కానీ రికారం కానీ లోపం చేస్తే ఆ ప్రత్యయాంతంతో మనము స్త్రీలింగంలో ఈ ప్రత్యయం తెచ్చుకుంటాము. ఏంటి ఈ 196వ నియమం ముఖ్యంగా ఏం చెప్తుందంటే ఉగితశ్చ, ఏ ప్రత్యయానికి అయితే మనము ఉకారానికి కానీ రుకారం కానీ లోపం చేస్తామో అలాంటి ప్రత్యయాంతంతో గీప్ తెచ్చుకొని రూపం తయారు చేస్తామని మనం చెప్పిన రూపాలు తయారు, హసంతి, లిఖంతి, పఠంతి. అలాగే శత్రు ప్రత్యయానికి అయితే ఇవి శత్రు ప్రత్యయం చెప్పాను. అదేవిధంగా బుద్ధిమతి, విద్యావతి ఇవన్నీ మత్తు ప్రత్యయంలో ఉన్నాయి. ఈ రకంగా
తవత్ ప్రత్యయానికి కూడా ఉక్తవతి, పఠితవతి ఇలాగా. మరి ఇయస్కి గరీయసి, జాయసి, భూయసి ఈ రకంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఉకారం రుకారం లోపం చేసినటువంటి ప్రత్యాంత శబ్దాలు కాబట్టి దీర్ఘ ఈకారం అంటే ngీ ప్రత్యయం తెచ్చుకున్నాం స్త్రీలింగంలో. ఆ ngీ పని స్త్రీలింగార్థం చెప్పడం కోసం వస్తుంది. అందుకే ఆ ప్రత్యయం రాగానే స్త్రీలింగంలోకి మారిపోయింది. ఈ ngీ ప్రత్యయం రాసేపు పుల్లింగంలో కూడా ఉండొచ్చు. మనకు అవసరాన్ని బట్టి పుల్లింగం కూడా మార్చుకోగలుగుతాం. కానీ ఇక్కడ ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత స్త్రీలింగంలోకి మారిపోయింది. అస్తు. ఇప్పుడు నియమం 197 రాసుకోండి. ఇది కూడా స్త్రీలింగ ప్రత్యయమే. నియమం 197. నియమం 197. రిణ్యేభ్యో గీప్. రిణ్యేభ్యో గీప్. రిణ్యేభ్యో గీప్. రిణ్యేభ్యో గీప్ రాసుకోండి. ఏ శబ్దానికైతే అంతిమంలో రుకారం కానీ లేదా నకారం కానీ ఉంటే, ఏ శబ్దానికైతే అంతిమంలో రుకారం కానీ లేదా నకారం కానీ ఉంటే ఏ శబ్దానికైతే అంతిమంలో రుకారం కానీ లేదా నకారం కానీ ఉంటే ఆ శబ్దంతో ngీ ప్రత్యయం వస్తుంది. ఉంటే గిన అలాంటి శబ్దంతో ngీ ప్రత్యయం వస్తుంది. ఈ ngీ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. అస్తు. ఏ శబ్దానికైతే అంతిమంలో రుకారం కానీ లేదా నకారం కానీ ఉంటే అలాంటి శబ్దంతో ngీ ప్రత్యయం వస్తుంది. ఈ ngీ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఇప్పుడు వీటి యొక్క ఉదాహరణ ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. కర్తృ శబ్దం అండి. కర్తృ శబ్దానికి అంతిమంలో ఉంది రుకారం ఉంది. కాబట్టి రుకారం ఉంది కాబట్టి ఈ శబ్దంతో తీసుకొస్తాం, ngీప్ తీసుకొస్తాం. ఆ ngీప్కి అనుబంధం లోపేస్తే ఈ మిగిలింది. అందులో కలిపితే కర్త్రీ అయిపోయింది. కర్తృ శబ్దము కర్త్రీగా మారిపోయింది. అంటే స్త్రీలింగం. కర్త అంటే చేసేవాడు, కర్తృ అంటే స్త్రీలింగంలో చేసేవారు ఎవరైతే స్త్రీలింగంలో కర్త్రీ అంటాం. కర్తృ శబ్ద రుకారాంతమే ngీ ప్రత్యయం తెచ్చుకుంటే కర్త్రీగా మారిపోయింది. చేసే వారు స్త్రీలింగంలో. నెక్స్ట్ ఇదే విధంగా హర్తృ శబ్దం అండి. హర్తృలో రుకారం ఉంది. ఆ రుకారం శబ్దం కాబట్టి పదానికి అంతిమంలో శబ్దానికి రుకారం ఉంది కాబట్టి ఆ రుకారం శబ్దం గీప్ తెచ్చుకుంటే గీప్ ఈ మిగులుతుంది. ఆ ఈ కలిపేస్తే హర్తృకి హర్త్రీ అయిపోతుంది. హర్త్రీ హరించేటువంటి స్త్రీ, అలాగా కర్త్రీ చేసేటువంటి స్త్రీ. హర్తృకి ఇక్కడ హర్త్రీ అని రాస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ధర్తృ శబ్దం. ధర్తృ శబ్దానికి ధర్త్రీ అలా అవుతుంది. ఇక్కడ ధర్తృ ఇక్కడ రుకారం ఉంది ఈ శబ్దంలో అంతిమంలో. అందుకే అంతిమ రుకారానికి ఈ చేస్తే ధర్త్రీ అయిపోయింది. ధర్తృ శబ్దము ధర్త్రీగా మారిపోయింది. నెక్స్ట్ కవయిత్రి. కవయిత్రు శబ్దం అండి. ఏంటి కవయిత్రు శబ్దము. కవయిత్రు శబ్దానికి ఇక్కడ కూడా దీర్ఘీకారం చేరిస్తే కవయిత్రి అంటే కవిత చెప్పేటువంటి స్త్రీ. కవయిత్రి. నెక్స్ట్ విధాతృ శబ్దానికి విధాతృ శబ్దానికి విధాత్రి అలా వస్తుంది. విధాతృ శబ్దానికి విధాత్రి.
ఓకే, ఇవి మనకు శబ్దాలు. ఇప్పుడు రుకారాంతం శబ్దాలు చూపించే రుకారం శబ్దానికి అంత్యంలో ఈ కారం చేస్తే ఈ రకంగా రూపాలు ఉంటాయి. అదే శబ్దానికి అంత్యం నకారం ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది రాసుకోండి. దండిన్ శబ్దం, దాంట్లో ఉదాహరణలు దండిని ఒక శబ్దం. ఈ శబ్దానికి ఏముంది, అంతిమంలో నకారం ఉంది. అదేగా చెప్పుకునేది, ఏ శబ్దానికైతే అంతిమంలో రుకారం కానీ లేదా నకారం కానీ ఉంటే, నా అంటే హలంత నకారం, నా ఉంటే ఆ శబ్దంతో గీ ప్రత్యయం వస్తుంది. దండిని శబ్దం నకారాంత శబ్దం కాబట్టి అందుకే దీనికి ఈకారం చేర్చుకుంటేనా దండిని అయిపోతుంది. హలంతం కాబట్టి ఇప్పుడు కలిపి రాయడం, ఇక్కడ దండినికి దండిని అయిపోతుంది. ఓకే, మూల శబ్దం అంటే దండిన్ శబ్దం, నకారాంత శబ్దం, దానికి ఏమొస్తుంది దండిని. నెక్స్ట్ వచ్చేసి తపస్విని శబ్దం. ఏంటి తపస్విని శబ్దం? తపస్విని శబ్దంలో నకారం ఉంది, శబ్దానికి అంతించడానికి నకారం ఉంది కాబట్టి ఇక్కడ కూడా తపస్విని అలా వస్తుంది. తపస్విని అలా వస్తుంది. తపస్విని. నెక్స్ట్ అలాగే మానిన్ శబ్దం అండి. మానిన్ శబ్దానికి మానిని, గౌరవనీయురాలు స్త్రీ ఎవరైనా కావచ్చు. తపస్సు చేసే ఉండే స్త్రీ తపస్విని అంటాం. మానిన్ శబ్దానికి మానిని. ఇవి నకారం శబ్దాలు కాబట్టి అంతిమ దీర్ఘీకారం చేర్చాం. స్త్రీలింగం, అందుకే ఈ దీర్ఘీకారం చేర్చగానే స్త్రీలింగం ఒక మారిపోతుంది శబ్దం. మానిన్ శబ్దం మానిని అయిపోయింది స్త్రీలింగంలో. నెక్స్ట్ మనోహారిన్ శబ్దం. మనోహారిన్ శబ్దానికి మనోహారిని అలాగా మారిపోతుంది. మనోహారిన్ శబ్దం అవుతుంది మనోహారిని. మనోహారిని. మనోహారిని శబ్దం అవుతుంది మనోహారిని. నెక్స్ట్ కామిన్ శబ్దం. కామిన్ శబ్దానికి కామిని అలా అయిపోతుంది. ఇవి నకారం శబ్దాలకు దీర్ఘీకారం చేసినప్పుడు ఈ రకంగా రూపాలు ఉంటాయని మనం చూసాము. కామిన్ శబ్దానికి కామిని. అస్తు. ఇప్పుడు ఇదే సందర్భంలో ఒకటి ఈ ప్రత్యయం చూసాం స్త్రీలింగంలో. ఇంకా స్త్రీ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటాయని 198 నియమంలో చూపిస్తున్నాడు. ఇక్కడ గీస్ ప్రత్యయం, ఇది గీస్ ప్రత్యయం కూడా స్త్రీలింగంలో వస్తుంది. ఒకటి గీప్ చెప్పుకున్నాము, శబ్దానికి అంతిమంలో రుకారం ఉన్నా లేదా నకారం ఉంటే కూడా గీప్ వస్తుందని చెప్పి అది స్త్రీలింగంలో వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ రాసుకోండి నియమం 198. నియమం 198. నియమం 198. షిద్ గౌరాదిభ్యశ్చ. ఏంటి షిద్ గౌరాదిభ్యశ్చ. షిద్ గౌరాదిభ్యశ్చ. ఇదేమంటుంది రాసుకోండి. ఏ ప్రత్యయంలో అయితే ఏ ప్రత్యయంలో అయితే షకారానికి ఇత్తి చేశామో, ఏ ప్రత్యయంలో అయితే సకారానికి లోపం చేశానండి, మూర్ధన్య షకారం. ఏ ప్రత్యయంలో అయితే షకారానికి లోపం చేశామో, ఏ ప్రత్యయంలో అయితే షకారానికి లోపం చేశామో, ఇంకా గౌరాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు, గౌరాది గణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి గౌరాది గణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి గౌరాది గణంలో ఉండే శబ్దాలతోటి గీస్ ప్రత్యయం వస్తుంది. గీస్ ప్రత్యయం వస్తుంది. గౌరాది గణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి గీస్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ముందు ఒక పాయింట్ చెప్పాను కదా, ఏం చెప్పానండి?
ఏ ప్రత్యయంలో అయితే సకాలం గిత్తి చేశామో అని చెప్పాం కదా, అది రౌండ్ అప్ చేసుకోండి, కొటేషన్ పెట్టుకోండి, అది అవసరం లేదు ఇక్కడ. ఊరికి గౌరాదిగణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి గీస్ ప్రత్యయం వస్తుంది అని రాయండి. గౌరాదిగణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి గీస్ ప్రత్యయం వస్తుంది. గౌరాదిగణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి గీస్ ప్రత్యయం వస్తుంది. ఈ ఇంగీస్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఇక్కడ కూడా ఈ ఇంగీస్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఈ మిగులుతుంది. ఓకే, అస్తు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏమంటాయి? ఇప్పుడు మనకి దీన్ని ఎలా గుర్తుపట్టాలి? పైన అయితే ఒక మనకి ముఖ్య లక్షణాలు చెప్పారంట. ఏ శబ్దానికైతే అంతిమంలో రుకారం కానీ నకారం కానీ ఉంటే అక్కడ ngీప్ తెచ్చుకోవాలి. ngీస్ ఎక్కడ తెచ్చుకోవాలి? స్త్రీలింగంలో. ఎలా తెలుస్తుంది అంటే ఇది గౌరాదిగణంలో ఉన్నట్టు గణపాఠల శబ్దాలు మనం నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఈ శబ్దం గౌరాదిగణంలో ఉంటే కన్నా ఈ గౌరాదిగణంలో శబ్దం కాబట్టి ఈ శబ్దాలతో ngీస్ వస్తుంది చెప్పి అప్పుడు ఈ సూత్రంతో మనం ngీస్ తెచ్చుకోవాలి. కానీ గీప్కి ngీస్కి తేడా ఏంటి? గీప్కి ngీస్కి తేడా ఏంటి? గీ ప్రత్యయానికి అనుబంధంలో చేసినప్పుడు ఈ మిగిలింది, ngీస్ ప్రత్యయానికి కూడా అనుబంధంలో ఈ మిగులుతుంది. కలిపడం కదా, అది కూడా స్త్రీలింగ ప్రత్యయమే, అది కూడా స్త్రీలింగ ప్రత్యయమే. గీప్ కూడా, ఇది కూడా ngీస్ ప్రత్యయం కూడా స్త్రీలింగ ప్రత్యయమే. రెండు ఒకటే, రెండు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ స్వరంలో తేడా వస్తుంది. గీప్ అక్కడ గీపు అనేది పకారం ఇత్తి చేశాం, గీపులో పకారంకి ఇత్తి చేశాం హలంత్యంతో. ngీస్ లో షకారంకి ఇత్తి చేశాం కాబట్టి అది పిత్తు, ఇది షిత్. షిత్ ఉన్నప్పుడు స్వరం ఒక చోట వస్తుంది, పిత్ ఉన్నప్పుడు ఇంకో చోట స్వరం వస్తుంది. అంటే ఉదాత్త నిదాత్త స్వరాలు తేడాలు వస్తాయన్నమాట. ఆ స్వరం కోసం ఇక్కడ ఒక చోట పిత్ ఇచ్చాం, అవసరం షిత్ ఇచ్చామన్నమాట. అది స్వరంలో భేదం వస్తుంది, రూపంలో తేడా వస్తుంది, అర్థంలో తేడా వస్తుంది అన్నమాట. ఓకే, అస్తు. మనకు స్వరం అవసరం లేదు ఇక్కడ. ఊరికే ప్రసంగాన్ని బట్టి రెండు ఒకేటే ఉన్నప్పుడు మళ్ళీ రెండు ఎందుకు ఆ సందేహ నివృత్తి కోసం చెప్పాను. గౌరాదిగణంలో ఉండే శబ్దాలతోటి దీర్ఘీకారం వస్తుంది, ngీస్ ప్రత్యయం వస్తుంది. ఈ ngీస్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఈ మిగులుతుంది. వీటికి సంబంధించి ఎగ్జాంపుల్ రాసుకోండి. గౌరా శబ్దం అండి, మొట్టమొదటి శబ్దం అండి గౌరా. ఇది గౌరాదిగణంలో ఉందంట. ఈ గౌర ఉంది, గౌరాదిగణంలో ఉంది గౌరా. ఈ గౌరాని శబ్దానికి దీర్ఘీకారం తెచ్చుకుంటే, ngీస్ ప్రత్యయం తెచ్చుకుంటే పక్కన గౌరా ngీస్ అనుబంధం లోపిస్తే గౌరా ఈ రెండింటికి కలిపామనుకోండి గౌరీ అయిపోతుంది. గౌరా ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు గౌరీ అయిపోయింది. నెక్స్ట్ నర్తక శబ్దం. నర్తక శబ్దానికి నర్తకీ అయిపోయింది. నర్తక శబ్దానికి నర్తకీ. ఇక్కడ కల్పన గారు మీరు అడిగారు కదా, ఇప్పుడు పైన దీనికి ఆకారం వచ్చింది కదా. ఇప్పుడు ఆకారం పైన చెప్పి అజాతీయ స్టాప్ ఎక్కడ వస్తుంది? అకారాంత శబ్దాలతోటి, అంటే ఏ శబ్దానికైతే ఆ ఉంటుందో ఆకార శబ్దాలతోటి ఆ వస్తుందని చెప్పాం. ఏమొస్తుంది? ఆ వస్తుంది. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో దీర్ఘీకారం వస్తుందని చెప్పాను కదా, ఇదే అనమాట. అప్పుడు ఒకవేళ ఇది గౌరాదిగణంలో ఉందనుకోండి, ఇక్కడ ఆకారమే. ఇప్పుడు అజాద్య అష్టా ప్రకారంగా మనం ఇక్కడ ఆకారాంత శబ్దం కాబట్టి మనం నర్తక శబ్దానికి నర్తక అని తెచ్చుకోవచ్చు. ఏంటి? నర్తక. లేదంటే నర్తకాలు అకా ఉంది. ఏంటి? నర్తకాలు అకా ఉంది. అప్పుడు స్త్రీలింగంలో పైన చెప్పుకునేదా శబ్దానికి అంతిమంలో అకా ఉంటే ఇకాగా మారిపోతుందని చెప్పి, అప్పుడు నర్తక నర్తిక అయిపోతుంది. అది కూడా మార్చుకోవచ్చు. కానీ నర్తిక అది శుద్ధ రూపం కాదు. నర్తక శబ్దానికి అక్కడ కొన్ని శబ్దాలకు మాత్రమే అకాస్థానం ఇకా వస్తుందన్నమాట. అవి ఏంటి మనకు సూత్రాలు మొత్తం క్రమంగా చదివినప్పుడు అష్టాదిలో అర్థమవుతాయి. ఇక్కడ ప్రసిద్ధమైన శబ్దాలు మనం గుర్తు పెట్టుకోవాలి అంతే. ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవే. ఇక్కడ చూడండి, ఇక్కడ అకారం శబ్దం ఉంది, మనకు సందేహం రావచ్చు. ఇక్కడ టాప్ తెచ్చుకోవచ్చు కదా, ఆ నర్తక ఎందుకు రాలేదు? ఇప్పుడు బాలకా శబ్దానికి బాల శబ్దానికి బాల ఏ విధంగా రాశావో, ప్రథమా శబ్దానికి ప్రథమ ఏ విధంగా రాశావో, ఇది కూడా అకారాంతమే. కాబట్టి నర్తక శబ్దం నర్తక అని రాయొచ్చు కదా. కానీ నర్తక అనేది రూపం స్త్రీలింగంలో శుద్ధం కాదు, అశుద్ధం. కాబట్టి ఇక్కడ ఏం తెచ్చుకోవాలి? ngీషే తెచ్చుకోవాలి. ngీ తెచ్చుకుని నర్తకీ అని అవుతుంది. ఎందుకంటే గౌరాదిగణంలో మహర్షి పాణి దీన్ని ఏ శబ్దాన్ని ఎలా రాయాలని చెప్పి నిర్ధారించారన్నమాట. ఆ నిర్ధారణ ప్రకారంగా మనకి ఎక్కడ ఏది కావాలో అది తెచ్చుకుంటాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు ఇకా తెచ్చుకోవడానికి లేదు, టాప్ లో ఆ తెచ్చుకోవడానికి లేదు. ఇది గౌరాదిగణంలో ఉంది కాబట్టి ఈ తెచ్చుకుంటాం.
ఓకే, అందుకే ఇక్కడ ఈ రకంగా ఇచ్చాడు. నర్తక శబ్దానికి అకారం శబ్దం కాబట్టి దీనికి ఇకారం తెచ్చుకుంటే స్త్రీలింగంలో నర్తకి అయిపోయింది. స్త్రీలింగంలో నర్తిక అనము, నర్తక అని కూడా చెప్పాము. స్త్రీలింగంలో ఏమంటాము? నర్తకి అంటామన్నమాట. అస్తు. నెక్స్ట్ మాతా మహ. మాతా మహ శబ్దానికి మాతామహి అలా వస్తుంది. మాతా మహా శబ్దానికి వస్తుంది మాతామహి. నెక్స్ట్ అండి పితామహ. పితామహ శబ్దానికి వస్తుంది పితామహి అలా వస్తుంది. పితామహ శబ్దానికి వస్తుంది పితామహి అలా వస్తుంది. మహోదయ, పితామహ శబ్దానికి వస్తుంది పితామహి. రెండు అకార శబ్దాలే. మనం టాప్ తెచ్చుకోలేదు, ఆకాశం ఇకా తెచ్చుకోలేదు. ఏం తెచ్చుకున్నాము? ఇవన్నీ గౌరాదిగంలో ఉన్నాయంటే శబ్దాలు కాబట్టి షిత్ గౌరాదిభ్యశ్చ సూత్రం ప్రకారంగా ఇంగ్లీష్ ప్రతి తెచ్చుకొని రూపాయలు ఈ రకంగా తయారు చేశాం. అదేవిధంగా కొన్ని ఇంకా శబ్దాలు రాసుకోలేదు. కుమారి. కుమార శబ్దానికి కుమారి అయిపోయింది. కుమారి. కుమార శబ్దానికి కుమారి. స్త్రీలింగంలో కుమారిక గాని కుమార అని చెప్పాం. ఇప్పుడు రామ శబ్దానికి రామ అన్యాము. అదే స్త్రీలింగం టాప్ తీసుకొని రమా అయిపోయింది. రామ శబ్దము రామ అని చెప్పలేదు అక్కడ. రామ శబ్దానికి స్త్రీలింగం ఆది రామ కాదు. అట్లా ఒక్కొక్క ప్రయోగాన్ని బట్టి లోకంలో వ్యవహారం ఏ రకంగా చూస్తాం దాన్ని బట్టి మేము ప్రత్యేకం తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ప్రయోగం ఉందా లేదా లౌకికంగా శాస్త్రీయంగా దాన్ని బట్టి అది ఇక్కడ ప్రసిద్ధమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో అలాగనే గుర్తుపెట్టుకుని విస్తృతంగా అంటే మనకు క్రమంగా చదివినప్పుడు అర్థమవుతుంది. అస్తు. కుమార శబ్దానికి కుమారి ఇక్కడ ఈ తెచ్చుకోవాలి మనం. నెక్స్ట్ కిషోర శబ్దానికి కిషోర పుల్లింగ శబ్దము, దానికి గీసి తెచ్చుకుంటే కిషోరి అయిపోయింది. కిషోర శబ్దానికి కిషోరి. నెక్స్ట్ తరుణ శబ్దానికి తరుణ పుల్లింగం, తరుణుడు అంటే యువకుడు, దానికి స్త్రీలింగంలో గీసి తెచ్చుకుంటే తరుణి అయిపోయింది. తరుణి. అలాగే సుందర శబ్దానికి సుందరి అయిపోయింది. ఇవన్నీ లోకంలో సుందరి, నర్తకి, కిషోరి, కుమారి ఇవన్నీ లోకంలో ఇలాగే ప్రసిద్ధం అన్నమాట. కొన్ని శబ్దాలు మనం పైన చెప్పుకున్నాం, కోకిల, క్షత్రియ, వైశ్య, ఇవి స్త్రీలింగ శబ్దాలు ఇవి కూడా. కానీ ప్రయోగం దాన్ని ఆ రకంగా ఉపయోగిస్తాం. అట్లా ప్రయోగాన్ని బట్టి మనకు ప్రత్యేకం ఉంటుంది. ఇది కొత్త శబ్దాలు ఉత్పన్నమైనటువంటి శబ్దాలనే ఇది తయారు చేస్తుంది. లోకంలో ఉన్నటువంటి శబ్దాలనే చూపిస్తుంది. ఈ రకంగా మనం అభ్యాసం 198లో ఉన్నటువంటి నియమం కూడా చెప్పుకున్నాము. ఇంకా 2 నియమాలు ఉన్నాయి. అవి 199 అంతిమ 200. ఈ మొత్తం ఈ రచన కౌముదిలో ముఖ్యంగా 200 నియమాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 నియమాలు కూడా 199, 200. తర్వాత వీటి యొక్క వాక్యాలు సోమవారం చూద్దామండి. అస్తు. ఇంకా సోమవారం కూడా ఉంటుంది, మంగళవారం కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ వాక్యాలు చెప్పిన తర్వాత కొంచెం అంత మిగులుతుంది. ఎందుకంటే మనకు అభ్యాసం 59లో ఇంకా ఆన్సర్ చెప్పుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు వీలైతే సోమవారం చూద్దాము. అయిపోతాయి, ఎక్కువ త్వరగా ఉండదు. లేని పక్షంలో మంగళవారం పూర్తవుతుంది. సోమవారం అయిపోతుంది లేండి. అస్తు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.